ఈ ఎన్కౌంటర్ను హత్యా నేరంగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు విప్లవ రచయిత వరవరరావు. డీజీపీ సహా ఎన్కౌంటర్లో పాల్గొన్న అందరినీ నిందితులుగా చేర్చాలన్నారు. సమావేశం జరుగుతుండగా కాల్పులు జరపడం ఎన్కౌంటర్ అవుతుందా, దాడి అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతో ఎందుకు పట్టుకుని చంపుతున్నారంటూ మండిపడ్డారు. సమావేశం జరుగుతుందని నీకు స్పష్టమైన సమాచారం ఉన్నప్పుడు సమావేశం మీద కాల్పులు జరపడం అనేది అది ఎన్కౌంటర్ అవుతుందా, దాడి అవుతుందా? 2.5 సంవత్సరాలుగా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి మావోయిస్టుల నుంచి ఏదైనా హింసాత్మక చర్య జరిగినట్టుగా సమాచారం ఉందా? ప్రభుత్వం పోలీసులు చెప్పిందైనా ఏదైనా ఒక హింసాత్మక చర్య ఉన్నదా? లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి లేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఆదివాసులను కానీ ఆదివాసుల దగ్గర అండగా నిలబడ్డటువంటి మావోయిస్టులను కానీ ఎందుకు పట్టుకొని చంపుతున్నారు? ఎందుకు ఎన్కౌంటర్ల పేరుతో చంపుతూ ఉన్నారు? అంటే ఆ పార్టీ నిషేధింపబడ్డ పార్టీ అయినంత మాత్రాన మీకు వాళ్ళని చంపేటువంటి అధికారం వస్తుందా? ఈ ఎన్కౌంటర్ను హత్యానేరంగా నమోదు చేయాలి. 302 కింద ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళందరినీ డీజీపీ స్వయంగా చెప్తున్నాడు కనుక ఆయనతో పాటుగా ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చూపాలి. నువ్వు ఆత్మరక్షణ కొరకే నువ్వేం సమావేశం జరుగుతుందని చెప్తే వెళ్ళారని చెప్తున్నావు కనుక వాళ్ళు ఏదో నీ మీదకి దాడి వచ్చి నువ్వు వాళ్ళని చంపడం కాదు. సమావేశం అని తెలిసి నువ్వు పోయి అప్పుడు వాళ్ళ కాల్పులు జరిపారు. అక్కడ ఏమంటారు అంటే మేము వెళితే వాళ్ళు మొదలు కాల్పులు జరిపారంటారు. నువ్వు సమావేశంలో ఉన్న వాళ్ళని సరెండర్ గమ్మని అడిగావా? వాళ్ళ కాళ్ళకే తుపాకులు కాల్చావా? ఇవన్నీ నువ్వు చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎవరికో చెప్పడం కాదు, కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు ధర్మాసనం ఏమంటున్నదంటే ప్రతి ఎన్కౌంటర్ హత్యానేరంగా నమోదు కావాలంటున్నది. ఇది వెంటనే నమోదు కావాలని సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ లేదా రిటైర్డ్ జడ్జితో కానీ విచారణ చేయించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.